So we would like to invite on this stage Agni Sai Kumar to invite a great personality. Good evening, Singapore. Mega star. కష్టే ఫలే అనే సిద్ధాంతాన్ని పునాదిరాళ్లుగా చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించాలన్న అభిలాషతో తన సినీ జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకుని నటుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ స్వయం కృషితో ప్రేక్షకుల గుండెల్లో ఖైదీగా బందీ అయిన మన విజేత, గ్యాంగ్ లీడర్, మగ మహారాజు, యముడికి మొగుడు, ఠాగూర్ శంకర్ దాదా. ఇలా ఒకటా రెండా, అలా పదునెక్కిన కత్తి లాంటోడు మన అన్నయ్య. మనకన్నా ముందు పుడితే అన్నయ్య అవుతాడు, కానీ మన అన్నయ్య మాత్రం ఎందరో అభిమానుల గుండెల్లో నిలిచి ఆపద్బాంధవుడయ్యాడు. అభిమానం ఆకాశమంతా, ఉత్సాహం ఉప్పెనంత. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, పుడితే పుట్టాలిరా చిరంజీవంత. ఆ చిరునవ్వు ముందు మణి మాణిక్యాలు ఏ పాటంతా గోరంతా. అన్నయ్య 150 సినిమా కోసం వెయిట్ చేస్తున్నారంతా. ఇప్పుడు మీ రాక కోసం ఎదురు చూస్తోంది మన సింగపూర్ అంతా. మీ కరతాళ ధ్వనులతో మన సుప్రీం హీరోకి పలకాలంతా. స్వాగతం, శుభ స్వాగతం, మెగా స్వాగతం. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద డయాస్. అన్నయ్య మాట్లాడే ముందు స్టార్ 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 అది మ్యాటర్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఈ సింగపూర్కి అన్నయ్యకి 36 సంవత్సరాల క్రితం సంబంధం ఉంది. ఒక సినిమా ఇక్కడ చేశారు, ఆ సినిమా పేరే లవ్ ఇన్ సింగపూర్. అన్నయ్య 36 సంవత్సరాల క్రితం సింగపూర్కి సంబంధం ఉంది. నేను ఆ విషయం అడగబోతున్నాను, ఉండండి. మీరు 36 సంవత్సరాల క్రితం అక్కడికి వచ్చారు కదా? అవును. అప్పుడు సింగపూర్ ఎలా ఉంది, ఇప్పుడు సింగపూర్ ఎలా ఉంది? ఒక సింగపూర్ డాలర్కి 3.5 రూపాయలు, లేదా మ్యాక్సిమం 4 రూపాయలు, ఇప్పుడు 50 రూపాయలు. అంత అభివృద్ధి సాధించింది. దానికి చాలా సంతోషంగా ఉంది. రైట్ ఫ్రమ్ 1979 నుంచి ఈ రోజు వరకు నేను సింగపూర్ని చూస్తూనే ఉన్నాను, అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఆర్థికంగా ఎంతో బలోపేతం అవుతూ మంచి అభివృద్ధిని సాధించింది. అందులో పరోక్షంగా మరో కారణం, ఇక్కడ ఉన్నటువంటి మన భారతీయులు, ముఖ్యంగా దక్షిణ భారతీయులు, సౌత్ ఇండియన్, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కష్టాన్ని పణంగా పెట్టి సింగపూర్ అభివృద్ధి అవడానికి మీరందరూ కారణం. ప్రతి ఒక్కరికి నా అభినందనలు. ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది అడిగారు, చిరంజీవి గారు ఇంత అందంగా ఉన్నారు, ఏం తింటున్నారు అని అడిగారు. నేను చెప్పా, ఆగండి. నేనేం చెప్పానంటే, అల్లు అరవింద్ గారిని చూసి, మరి అల్లు అరవింద్ గారు వాళ్ళ సిస్టర్ని చూసి, అంటే మా వదిన సురేఖమ్మ పెట్టే ఆ ఫుడ్ తిని ఇంత అందంగా ఉన్నారని చెప్పాను. మా ఆవిడ కూడా పెడుతుంది నాకు, నేను కూడా అందంగానే ఉన్నాను. ఎప్పుడు చెప్పలేదు. థ్యాంక్స్ అన్నయ్య.